పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు మీ యొక్క హర్షవర్ధన్ రెడ్డి నమస్కారాలు. ఆహ్, మా నాన్నగారైనటువంటి కీర్తిశేషులు శంకర్ రెడ్డి గారు, మా అన్నగారైనటువంటి కీర్తిశేషులు గోవర్ధన్ రెడ్డి గారికి గ్రామ సేవ చేయడానికి మీరు అవకాశం కలిగించారు. అందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటాము. మా నాన్నగారు గాని, మా అన్నగారు గోవర్ధన్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవలో మరణించడం జరిగింది. సో, ఈసారి ఈసారి మా వదిన గారైనటువంటి సవిత గారు రెండో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిల్చున్నారు కాబట్టి, గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం వేడుకుంటూ ఆమెని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ మధ్య ప్రచారంలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక అబద్ధ ప్రచారానికి తెరలేపిండ్రు. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఎలక్షన్ కాంగానే వెళ్ళిపోతా అని ఒక అబద్ధ ప్రచారానికి తెరలేపిండ్రు. ఇది పూర్తిగా అవాస్తవం. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను ఈ ఒక్క ఎలక్షన్‌కు నా మొత్తం వ్యవస్థని ఆస్ట్రేలియాలో వదులుకొని ఇక్కడికొచ్చే అంత అవివేకినైతే అస్సలకే కాదు. నేను ఖచ్చితంగా ఇక్కడనే ఉంటా. నాకిప్పుడు 40 సంవత్సరాలు. నెక్స్ట్ 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటా. రాజకీయాలు కొనసాగిస్తా. ప్రజలకు సేవ చేస్తా. ఇంకో అతి ముఖ్యమైన విషయం దీనికి సంబంధించింది. మా అమ్మగారు ఫస్ట్ నుంచి ఆమె మా నాన్న తరం నుంచి మా అన్న వరకి జనాల్ని ప్రతిరోజు చూసి జనాల ప్రజాసేవ చేయాలని ఆమెకు కోరిక. సో, నేనెప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు బాధపడేది. ఈ రాజకీయం నుంచి పోతది. జనాలు ఇబ్బంది పడతారు. మనం నమ్ముకున్న 10 కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఎప్పుడు బాధపడేది. దాని కొరకైనా నేను ఇండియాకొచ్చిన మా అన్నగారి కోరిక గాని, మా నాన్నగారి కోరిక, మా అమ్మగారి కోరిక ప్రజాసేవ చేయాలని వాళ్ళ కోరిక. మా కుటుంబం ఎప్పుడు డబ్బులకు ఆశించి రాజకీయాలు చేయలేదు. మేము ప్రజాసేవకు మాత్రమే అంకితము. నా మెయిన్ మోటో ఒకటే, ప్రజాసేవ చేయాలి, నిజాయితీగా చేయాలి. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒకే ఉద్దేశంతోని రాజకీయాల్లోకొచ్చినా. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడనే ఉంటా. ఎవరి మాట మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి, మా అన్నగారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి, తిరుపతి రెడ్డి గారికున్న బంధం మీ అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మా అన్నగారు చనిపోయినప్పుడు ఇక్కడికొచ్చిన వెంటనే మన మన ఊరు ప్రజలకు గాని, మన తాలూకా గాని, మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్‌షిప్ ఎంత మంచిగుంటదో మీ అందరికి తెలుసు కాబట్టి, మన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి గారున్నారు. ఒక వేరే రకంగా ఆలోచించి అవతల పార్టీకి ఓటేయాలనుకుంటే అది బూడిదలో పోసిన పన్నీరు తప్పిస్తే అది ఎలాంటి ఉపయోగం లేదు. సో, మనం ఇప్పుడు 2 గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండో వార్డులో మా వద్ద సరితని, ఒకటో వార్డులో బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిపించుకోవాలంటే రేవంత్ రెడ్డి సార్ గారు కూడా ఆలోచిస్తారు. గోవర్ధన్ చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి గ్రామం అండగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు. ప్లస్ మన 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 ఊరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా అన్న మీద ఉన్న ప్రేమతోని ఖచ్చితంగా ఎక్కువ నిధులిస్తాడు, ఇండ్లిస్తాడు. ఇప్పుడు ఇంకొక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన ఊర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. దర్నంకుంట కాలువ 5 కోట్లతోని వర్క్ నడుస్తుంది. ఇండ్లు నడుస్తున్నాయి. సో, ఈ 2 గెలిపించుకొని పోతే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తది. సార్‌కి కూడా నా మీద నమ్మకం ఏర్పడి మంచి నిధులు అన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అది కంటిన్యూ చేయగలుగుతాడు. కాబట్టి మీరు వేరే రకంగా ఆలోచించకుండా ఇంకో రకంగా ఆలోచించకుండా ఖచ్చితంగా రూలింగ్ పార్టీలో ఉన్న మా కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులకు చేయి గుర్తుపై ఓటేసి మనస్ఫూర్తిగా గెలిపించాలని ప్రజలందరికీ పాదాభివందనం చేసుకుంటూ, వినమ్రంగా మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మా వదినని, బాలకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.